హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జీవిత మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా బర్త్డే స్పెషల్గా ఫ్రైడ్ చికెన్ చేయమన్నాను మా ఆయన్ని. చూద్దాం నేను ఎలా చేస్తున్నాడు. ఫస్ట్ పెరుగు వేసుకుంటున్నాడు. పెరుగు నెక్స్ట్ ఏం వేసుకుంటామండి? సాల్ట్ దాని తర్వాత ఇంకేం వేసుకుంటాం? పసుపు కొద్దిగా చూసి వేసుకోండి. మా ఆయన కొంచెం ఎక్కువ వేస్తున్నాడు. కారము కావాల్సినంత రెడ్ చిల్లీ పౌడర్. కారం ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. మేమైతే కొద్దిగా తింటాం. ధనియాల పొడి కొంచెం వేసుకోండి. ధనియాల పొడి కొద్దిగా. అలాగే నెక్స్ట్ చికెన్ మసాలా చికెన్ మసాలా చూసి వేసుకోండి. మీరు కూడా ఎక్కువ వేసుకుంటే మరీ ఘాటుగా ఉంటుంది. కావాల్సినంత వేసుకోండి. చికెన్ కబాబ్ మసాలా, చికెన్ 65 మసాలా అని కూడా అంటారు దాన్ని. ఓకే, మరి అంత రెడ్గా ఉంది. మొత్తం రెండే వేసుకున్నట్టు స్పైసీ అవుతుంది. కొంచెం తగ్గించుకోండి మీరైతే. లెమన్ వేసుకుంటే కొద్దిగా మీకు స్పైసీ అనేది కొంచెం తగ్గుతుంది. లెమన్ కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఓకే, లెమన్ కూడా బాగా స్టైల్గా తిప్పావే. ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి? ఒక లెమన్ కూడా బాగా స్టైల్గా పిండుతున్నావు. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు 3 స్పూన్లు, ఇది మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకేం వేస్తావు? మిక్సింగ్ మిక్స్ చేసుకుంటున్నావు. బాగానే మిక్స్ చేయడంలో బాగా స్పెషలిస్ట్గా ఉన్నావు నువ్వు. నీ అంత కాదులేమ్మా. అబ్బా, అవునవును, నిజమే. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నావు. చూడు అక్కడ బాగా కలుపుతున్నావు. ఇంకా బాగా కలుపు. ఏదో పొట్టేసుకొని నన్ను తినమంటావు ఏంది నువ్వు? టేస్ట్ చూడు అని చెప్తాను. టేస్ట్ ఏం వద్దులే, నువ్వే చూసుకో. నెక్స్ట్ దాంట్లో చికెన్ పీసులు, బోన్లెస్ పీసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బోన్లెస్సా? ఎస్. ఓకే, బ్రాయిలరా లింగాపురం అదేమన్నా? బాయిల్డ్. ఓకే, బాగా మిక్స్ చేసుకుంటున్నారా? ఎంత మిక్స్ చేస్తే అంత బాగా ఫ్రై అవుతుంది అనమాట. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఉప్పు బాగా పడుతుంది కదా, మసాలాలు అన్నీ బాగా, ఇంగ్రీడియంట్స్ అంతా బాగా పడుతుంది అనమాట ముక్కలకి. ఓకే, మళ్ళీ ఇంకేం వేసుకుంటాను? సాల్ట్ కొద్దిగా వేసుకున్నాము, ముక్కలు పట్టుకుంది నేను. ఓకే, మీకు కూడా చూసి వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ తింటే మళ్ళీ ఎక్కువ పడేదనుకో తినడానికి కష్టం అవుతుంది. చూసేసుకోండి. మేమైతే కొంచెం తింటాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాం. ఓకే, అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే, నేనే ఫ్రిడ్జ్లో పెడతాను. మా కొత్త ఫ్రిడ్జ్ చూద్దురాని ఎలా ఉందో. ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టుకున్నామంటే ఓకే, అది బాగా మ్యారినేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లేట్ పెడదాం. దాని మీద లేకపోయింది అనుకో, ఐస్ అంతా ఇంకా వాటర్ అంతా అంతా పడిపోతుంది. మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చెప్పండి, అలాగే చూపిస్తాను. చూద్దరు రండి మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది. మా ఫ్రిడ్జ్ బాగుందండి. బాగుందా? నీకు నచ్చింది, మా ఫ్రెండ్స్కి నచ్చాలి కదా. ఆయిల్ పోసుకొని, ఫ్రీడమ్ ఆయిల్ అండి, చాలా లైట్గా ఉంటుంది. అందరూ యూజ్ చేయండి, హెల్త్కి మంచిది. అవునండి, అందుకే మేము కూడా అంత బాగున్నాం. ఓకే, మనకు కావాల్సినంత పోసుకోండి. రెడీ అయిపోయే లోపు ఐస్ వాటర్లో ఫస్ట్ పిండిలో మేనేజ్ చేసుకొని, మళ్ళీ ఐస్లో ఒకసారి ఉంచుకొని, మళ్ళీ పిండిలో ఒకసారి మేనేజ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని దాంట్లో వేసుకోవాలి. ఓకే, అలా కలిపి పిండి లైట్గా పిండి అట్లా మీకు ఎట్లా కావాలో అట్లా. కొద్దిగా పిండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొద్దిగా తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి పిండి ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. పిండి తింటారా లేకపోతే ఇంకేమైనా తింటారా? అంటే కొంచెం క్రిస్పీగా తింటారు కదా, క్రిస్పీగా అలా అంటున్నారా? ఓకే ఓకే, ఆయిల్ కాగింది, బాగా కుక్ అవుతుంది చూడండి. ఓకే, బాగానే ఉంది. స్మెల్ బాగా వస్తుంది, కానీ తింటే కానీ తెలియదు ఎలా ఉందనేసి. బాగుంటుందండి, నేను చేస్తే బాగా చేస్తాను. మరి అయితే ఓకే, బాగానే మేనేజ్ చేసి బాగా ఫ్రై చేసి నెక్స్ట్ చూద్దాం ఎలా అవుతుందనేసి, ఎలా ఉంటుందనేసి. తిని చూస్తే కానీ తెలియదు ఎలా ఉందనేసి. బాగుంటుందండి, తిని చెప్తున్నాను. ఓకే, ఏంటలా డల్గా ఉండవు? వంట చేసేటప్పుడు ఇంకెట్టు ఉంటారు డల్గా లేకుండా? అయ్యో, ఏందలా మాట్లాడుతున్నావు నేను? అయిపోయిందా? ఫ్రై అయిపోయిందా? ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా అలా వస్తుంది ఫ్రైడ్ చికెన్. ఓకే, ఫ్రైడ్ చికెన్ ఏం బాగుంది.
తింటే ఏమవుతుందని భయంగా ఉంది. ఫ్రైడ్ చికెన్ బయట తినడం కంటే మనం ఇంట్లో చేసుకొని తినడం బెస్ట్, ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ ఓకే ఫైనల్గా ఇలా ఉంది రిజల్ట్. ఓకే చూద్దాం, టేస్ట్ చూద్దాం ఫస్ట్ రండి. ప్రయోగం నేనే చేస్తాను. సరే తిని చూసి చెప్పు చిన్నోడా, నువ్వు ఏమని మీరు తింటున్నారు, ఎలా ఉంది? సూపరా? సూపర్. ఇంకేం పో, నువ్వు తినడం కదా నేను చూసి చెప్తా, లేదా అబ్బోడు చూస్తాడు నన్ను. తినరా చిన్నోడా, ఎలా ఉంది చెప్పు. బాగుంది చిన్నోడా? అబ్బా ఎక్స్ప్రెషన్స్ ఏం దుమ్ము లేపుతున్నావు, బాగుందా? ఓ సూపర్ అంట. ఇంకేమో నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నేను ఫైనల్గా అయితే బాగుందంట అండి, చూద్దాం.